సమయం దగ్గర పడింది రాణెమ్మ. నీ పుణ్యకాలం పూర్తయింది. నువ్వు ఇన్నాళ్ళు పోగేసుకున్న ఈ గౌరవం, ఈ బంధాలు ఒక్క క్షణంలో ముక్కలవబోతున్నాయి. సిద్ధంగా ఉండు. ఇక వ్రతంలో భాగంగా మొదటి కథను ప్రారంభిస్తాను. పంతులు గారు, ఓ చిన్న సందేహం. ఏమిటో అడగండి. అసలు ఈ వ్రత కథలు 5 ఎందుకుండాలి? 2, 3 లేకపోతే 6 ఉండొచ్చు కదా? చాలా మంచి ప్రశ్నే అడిగారయ్యా. సత్యనారాయణ స్వామి వ్రత కథలు 32 కథల పైనే ఉన్నాయి. కానీ మనకి ఉన్న సమయాభావం వల్ల అందరూ ముఖ్యమైన 5 కథలనే చెబుతారు. శాస్త్ర ప్రకారం కనీసం ఈ 5 కథలైనా వినాలి. అందువల్ల వీటిని మనం ఒక విధంగా ఈ సృష్టిలోని పంచభూతాలతో సరిపోల్చుకోవచ్చు. ఇక మొదటి కథ ఏమిటంటే, ఈ 5 కథలు వినడం వలన మనిషిలో సంపూర్ణమైన మార్పు వస్తుందనేది అందరి విశ్వాసం. పంతులు గారు, ఇప్పుడు డాడీ, ఏంటిది? మీకేమైనా డౌట్స్ ఉంటే వ్రతం పూర్తయ్యాక అడగండి. అంతేకాని పంతులు గారిని డిస్టర్బ్ చేయకండి. అవునన్నా, పంతులు గారు స్వామివారి కథను పూర్తి చేశాక వ్రతమయ్యాక చేయాల్సిన సర్ప్రైజులు చాలా ఉన్నాయి. ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే ఏం లేదు నాన్నా. వ్రతమయ్యాక మీకిష్టమైన వంటకాలతో పెద్ద విందు భోజనం ప్లాన్ చేశాం కదా, అదే సర్ప్రైజ్. ఓహో, అలాగా. అయినా అన్ని ఇప్పుడే అడిగేస్తే అది సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? కరెక్టే, ఇంకేం అడగనులే. పంతులు గారు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. వ్రతం అయ్యాక మన ఇద్దరం తీరిగా కూర్చొని మాట్లాడుకుందాం. ముందు మీరు కానివ్వండి. రాణెమ్మ, నువ్వు అబద్ధాలతో నిర్మించుకున్న నీ గొప్ప జీవితాన్ని, ఈ హోదాని నేను నేలమట్టం చేయబోతున్నాను. ఈ రోజుతో నీ అసలు రూపం అందరికీ తెలిసిపోతుంది. గోవిందా 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 గోవిందా. వ్రతం దిగ్విజయంగా పూర్తయింది. ఇక పెద్దల ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉంది.
నువ్వు నీ ధర్మపత్ని చేతికి ఈ తోరణం కట్టాలి. అయ్యా ధర్మతేజ గారు, ఇది కేవలం దారం కాదు, పూజలో పెట్టిన పవిత్రమైన రక్షా కంకణం. శాస్త్ర ప్రకారం వ్రతం ముగిసిన తర్వాత ఈ రక్షాబంధనాన్ని భర్త మాత్రమే తన ధర్మపత్ని చేతికి కట్టాలి. అప్పుడే ఆ ఇల్లాలు సౌభాగ్యవతిగా ఈ ఇంటికి రక్షణ కవచంలా ఉంటుంది. మీరు కూడా మీ ధర్మపత్ని చేతికి ఈ కంకణాన్ని కట్టండి. నిజమే పంతులు గారు, మా రాణమ్మ ఇంటికి రక్షణ కవచం. రాణమ్మ, నీ చెయ్యి లైవు. అది కాదు ఇవ్వు ధర్మతేజ రాణమ్మ, ఈ చెయ్యి ఇది. ఆగండి 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 ఒక్క నిమిషం. అంతకంటే ముందు పిల్లలుగా మా ముగ్గురు తరపున మా అమ్మ నాన్నకి ఒక చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాం. కానుక? ఏం కానుకరా? అదిగో. అరే, ఇవెందుకు తెచ్చారు? ఇదేనా మీ సర్ప్రైజ్? పవిత్రమైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో మీరు అమ్మ మెడలో తాళి కడుతుంటే చూడాలని ఆశగా ఉంది నాన్న. ఆ రోజు మీరు కట్టిన 3 ముళ్ళ బంధాన్ని ఈరోజు అమ్మ మెడలో ఈ దండని అలంకరించడం ద్వారా మరొకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ పూలదండలు మార్చుకున్న తర్వాతే మమ్మల్ని దీవించాలి. ఇదే మా కోరిక. ఏంటి రాణమ్మా, పిల్లలు ఆశపడుతున్నారు. వాళ్ళ సంతోషం కోసం మనం ఇంకోసారి పెళ్లి చేసుకుందాం. అయ్యో అది కాదు ధర్మతేజ గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా కాదనకమ్మా. ఇది మంచి ముహూర్తం అమ్మా, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అమ్మా కాదనకమ్మా. ఓకే ఓకే, అలాగే. పిల్లలు ముగ్గురు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసేసారు రాణమ్మా. నేను కూడా ఓకే చెప్పేస్తున్నా, నువ్వు కాదనకు ప్లీజ్. ఇది పట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను ధర్మతేజ గారు? మీరు గతం మర్చిపోయి నన్ను నిజంగానే మీ భార్య అనుకుంటున్నారు. రాణమ్మ, నీ మీద నాకున్న గౌరవాన్ని చాటి చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం దొరకదు.
పంతులు గారు మీరు మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఏమైంది రాణమ్మా? ఎందుకు ఆపుతున్నావు? అడుగుతున్నాడు కదా. ఎందుకు ఆపావో చెప్పు. ఆగిపోయావే. నీ మెడలో పవిత్రమైన ఆ తాళి పడితే నీ పతనం మొదలవుతుందని భయమేసిందా? కానీ ఆ తాళి నీ మెడలో పడకపోయినా ఇక్కడితో నీ కథ సమాప్తం. నా పతనం గురించి, నా ముగింపు గురించి మాట్లాడుతున్నారు. మీరెవరు? నేనెవరా? హ, ఈ ఇంటి వారసులకి కన్న తల్లిని. ఈ ఇంటి యజమానికి ధర్మపత్నిని. ఎవరండి మీరు? మా ఇంటికొచ్చి మా అమ్మతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏదేదో. ఎంత ఘోరం! 9 నెలలు కడుపున మోసి కంటికి రెప్పలా పెంచిన కన్న తల్లిని ఎవరు అని అడుగుతున్నావా? కొడుకు నోటి నుంచి ఇలాంటి ప్రశ్న వినాల్సి వస్తుందని ఏ కన్న తల్లి కలలో కూడా ఊహించదు. ఇలాంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదు నాన్న. హలో, మా కన్న తల్లి మీ ఎదురుగానే ఉంది. మేం అడుగుతుంది మీ గురించి. ఎవరు మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? తనేదో రాంగ్ అడ్రస్ కొచ్చినట్టుంది. లేదంటే పాపం మానసిక స్థితి సరిగ్గా లేక ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టుంది. భగవంతుడా, మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కన్న బిడ్డలకే నేనే మీ తల్లిని అని నన్ను పరిచయం చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏ తల్లికి రాకూడదు.
దీనంతటికి కారణం ఇదిగో ఈ రాణెమ్మ. ఈ రాణెమ్మ చెప్పు చెప్పు రాణెమ్మ. ఇంకెంతకాలం నా స్థానంలో కూర్చొని నా పిల్లలకి తల్లిగా నటిస్తూ ఉంటావు? కృష్ణ, కావేరి, కార్తిక, ఇదిగో ఇక్కడి నుంచుందే ఈ రాణెమ్మ. మీరు అమ్మ అమ్మ అనుకుంటున్నారే, ఇది మీ అమ్మ కాదు. అసలు ఈ రాణెమ్మ ఈ ఇంటి ఇల్లాలే కాదు. మీ కన్ను తల్లిని నేనే కృష్ణ. అగ్ని సాక్షిగా తాళి కట్టించుకున్న ధర్మతేజ గారి భార్యని నేను. ఈ ఇంటి అసలైన ఇల్లాలిని నేను. మిమ్మల్ని నవమాసాలు కడుపున మోసి కన్న తల్లిని నేనేనమ్మా. తేజ, మీరు గతం మర్చిపోయారు. అది మీ తప్పు కాదు. కానీ ఈ రాణెమ్మ ఆడుతున్న నాటకంలో ఇంతలా మీరు ఎలా చిక్కుకుపోయారు? తేజ, మనం కలిసి గడిపిన అందమైన రోజులు ఒక్కటంటే ఒక్కటైనా మీ మనసులో మెదలడం లేదా? చిత్ర, భగవంతుడా. తేజ, నేను గుర్తొచ్చానా? నువ్వు నన్ను గుర్తుపట్టావా? హాయ్ తేజ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు నేను గుర్తులేనా? చిత్రావతిని. చిత్రావతి? ఓకే, పోన్లేండి, మళ్ళీ కలుద్దాం. గుర్తు చేసుకోండి తేజ, నేనే మీ అసలు భార్యనన్న నిజాన్ని మన పిల్లలకి మీరే చెప్పాలి. హాయ్ తేజ గారు. హాయ్ చిత్ర. ఓ, ఏంటి మెడిటేషనా? ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. బాయ్ బాయ్. ఏంటి నాన్న, ఆవిడ మీకు ముందే తెలుసా? తెలిసిన మనిషే, కానీ ఎవరు ఏంటనేది ఎంత ప్రయత్నించినా కూడా నాకు గుర్తుకు రావట్లేదు. చాలు తేజ, నా పేరుని మీ నోటి వెంట విన్నాను. నాకంతే చాలు.
నా ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించింది. నీకు గతం గుర్తు లేకపోయినా నీ మనసు నన్ను గుర్తుపట్టింది. నీ జ్ఞాపకాలు నిన్ను మోసం చేస్తున్నా కానీ నీ చూపు నన్ను గుర్తుపట్టింది. ఈ జన్మకి నాకు ఈ ఒక్క క్షణం చాలు తేజ, చాలు. బాబు కృష్ణ, నన్ను నమ్మండి. నిజంగానే నేనే మీ అమ్మని. ఈ రాణెం అనేది మీ కన్ను తల్లే కాదు. అసలు ఈ రాణెం ఎవరో తెలుసా? కేవలం ఒక ఆటో తోలుకొని బతికే ఒక ఆటో డ్రైవర్. అప్పట్లో ఈనాడు పేపర్లో వచ్చిన ఈ వార్త చూడండి. ఈ ప్రియ ఎవరో కాదు, తన సొంత మేనకోడలు. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నీ మేనకోడలు ఇద్దరు మర్యాదగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి.